'శేఖర్ కమ్ముల' సినిమాల్లో వేటూరి పాటలు వినడం మాకలవాటు. ఆయన ఆయన ఈ సినిమాతో మిస్ అయ్యారండి. ఆయనని ఎప్పుడు మిస్ అవుతాను. ఆయన మిస్ అవ్వని రోజు ఉండదు. నేను ఏడ్చుకుని ఒక్కడినే కూర్చొని ఏడుస్తా ఉంటాను కూడా ఆయన తలుచుకుని. మా రిలేషన్ అలాంటిది. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడితే నేను కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. సో ఆయన అంటే ఆయన చాలా మెయిన్ పిల్లర్ అంటే చాలా సినిమాలు. ఇప్పుడు ఏ లిరిక్ ఏది రాసినా, ఏది అనుకున్నా గానీ నేను ఎలా వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి, ఎలా చెప్పేసేవాడిని, ఆయన ఏం రియాక్ట్ అయ్యేవాడు అట్లనే గుర్తొస్తుంది నాకు. ఆయన లేనిది హాఫ్ పోయినట్టు యాక్చువల్లీ. ఈ సినిమాతో ఆయన ఉంటే ఇంకొంచెం ఇంకా రాయించుకోవాల్సిన పాటలు ఎన్నో ఆయన సిరివెన్నెలని కూడా గుర్తు చేస్తుంది బాగా. అంటే ఒక సినిమా ఒక చిన్న పిల్లల వాళ్ళు ఏమంటారు అనేది చాలా ఉంటది విషయం. యాక్చువల్లీ వందల వేల ఆడియన్స్ బ్లాక్ బస్టర్ల కంటే ఒక ఇట్లాంటి మనుషులు ఒకటి ఉంటది కదా. ఆయన ఒక గొప్ప స్థాయి ఉన్న మనుషులు అరే భుజం తడతారు, అరే బాగుందని ఒక నవ్వు నవ్వుతారు. అదే అదే చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. సార్ వీళ్ళ స్థానం భర్తీ అవుద్దంటారా అసలు? కాలం ముందుకెళ్తుంటే ఎవరో అంటే వస్తారు, ఎవరో అంటే రాలేరని చెప్పలేము. అది నెగిటివ్ అంటే ముందుకెళ్తుంటే ఎవరో వస్తారు. కానీ వాళ్ళు అనుభవాలు అంటే వెళ్ళిన తర్వాత ఇంకా అనిపిస్తుంది కదా అది ఏంటి, వాళ్ళు ఏం చేశారు అని.